భక్త ఆహా, స్నేహితుడు అంటే నువ్వేరా? అవును, హంసలాగా, శ్రీరామచంద్రుడికి హనుమంతుడులాగా. ఓ మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. ఈ ఫోటో ఖరీదంతో తెలుసా? తెలియదు. 100 రూపాయలు. అమ్మ బాబు, మీ బాబుని తర్వాత ముందుగా నాయన ముందు పైతారని నువ్వు ఏడ్చి మొత్తుకున్నా కూడా నయా పైసా ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వే ఏడుస్తావు. మీ అన్నయ్య వస్తాడు. ఆ ఫోటో నేను చూపించి, ఈ అమ్మాయి మీ మరదలు, లవ్ మ్యారేజ్ కేసు 6 మాసాలు పోయిందంటే ఆ తర్వాత అంటాను. మీ అన్నయ్య సంగతి నీకు తెలుసుగా. ఆ తర్వాత నేను నువ్వు గనక అలా చేస్తే నిన్ను పచ్చడి కింద దాన్ని రిక్షాలో వేసి హాస్పిటల్కి పంపిస్తాను. ఏనాయనా వద్దమ్మా, ఒళ్ళు పాడవుతుంది. ఎవరిది? నాదే. నాదే. మురళి, సుబ్రాజు గారికి ఫోన్ చేసావా? ఏమన్నాడు? చేశాను. పోతే ఫోటో ఫోటో ఫోటోయా? ఫోటో కాదు సార్, ఫోను. యూ అయినా ఎవరు నువ్వు? నారాయణ. ఇంటి పేరు నడివీది, పూర్తి పేరు నడివీది నారాయణ. వయసు 27, ఇంకా పెళ్లి కాలేదు. పర్సనల్ హ్యాబిట్ అది నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిలే. తెలుస్తా ఉందా? పోతే ముఖ్యంగా లైబ్రరీ గారికి ఫ్రెండ్ని. లైబ్రరీయా? వాడేవాడు తెలీదా? వాటెప్పిటి సాక్షాత్తు లైబ్రరీకి అన్నగారైన మీకే తెలీదా? లైబ్రరీ మీన్ యువర్ బ్రదర్ మురళి. అంటే మరేం లేదనుకోండి, మీ వాడు పగలంతా లైబ్రరీలోనే ఉంటాడు, అందమైన వాటి కోసం. అంటే అఫ్ కోర్స్ పుస్తకాల కోసం. అఫ్ కోర్స్ నేను అంతే. మీరు అంతేనా? పగలంతా లైబ్రరీలో ఉండేవాడిని. ఏమిటి పుస్తకం? భలే పుస్తకం, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చదవండి సార్. డాక్టర్ జివాగో. చాలా థ్యాంక్స్ మిస్టర్ నారాయణ. నో మెన్షన్. ఈ పుస్తకం కోసం చాలా కాలం ట్రై చేశాను. చాలా విలువైన పుస్తకం. అవును సార్, చాలా విలువైంది కదా మురళి? అన్నయ్య, నేను ఆ పుస్తకం సగం చదివాను, నువ్వు తర్వాత చదువుగాని ముందు ఆ పుస్తకం. నో, అదేం వీల్లేదు, నువ్వే తర్వాత చదువు. అన్నయ్య ప్లీజ్. ఇవ్వకండి సార్, మీరే చదవాలి పెద్దలు. నారాయణ కాదు, నువ్వే చదవాలి, చిన్నవాడా, అదే న్యాయం. ఏమిటా మహా న్యాయం చెప్పొచ్చావు? ఈ పుస్తకం ముందు అడిగి నేనా వాడా? మీరే చదవాలి, అదే న్యాయం. మురళి, ఈ పుస్తకంగా నేను చదివితే అన్నయ్య, నువ్వు ఆ పుస్తకం అయిపోతే వాడు అన్నం తిన్నావు. మారే మీరు మాత్రం ఆ పుస్తకం ఇవ్వకండి. అవునురా, అంతే. అంతేరా? అంతే. అమ్మా అమ్మా, అన్నం మానేమనే మనిషి మీ అన్నయ్య కాదు. నువ్వు నా అన్నమే కాదు. చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు? ఇతను మీ తమ్ముడా? అన్నయ్య, ఆఖరి వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఆ పుస్తకం ఇవ్వకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏమైనా సరే ఇవ్వను. అప్ప, ఇప్పుడు అందుకుతున్నా వేడి. ఆ మాట మీద నిలబడండి. మీరు ఆ పుస్తకం తప్పకుండా చదవండి, ఎన్ని పనులున్నా చదవండి. మర్చిపోకండి, మంచి పేజీలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అరే మరలే, ఈ నడివీధి నారాయణ అంటే ఏమనుకున్నావు? ఫోటో గోవిందా. థ్యాంక్ యూ. ఫోటో గోవిందా. నారద మహర్షి, చిన్నవరా దెబ్బ. నీ లిటిగేషన్ పనికొచ్చేది నడివీధిలో రా, నా దగ్గర కాదు. ఏముందిరా? మురళి, అపజయం ఏ నారాయణ వంటికి పడదురా. నారాయణ పురాణ పురుషుడు, నారదుడికే తప్పలేదు తిప్పదా. జయమ్ము నిశ్చయమ్ముర భయమ్ము లేదురా. టాడా 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 టాడా. సార్, పనంతా అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళో మా స్నేహితురాలు అలా ఉంది, వెళ్ళి చూసొద్దామని అంటే మానేస్తాను సార్. అది కాదమ్మా, నువ్వు వచ్చావు, నేనేదో ఉద్యోగం ఇచ్చాను, నువ్వు చేసుకుపోతున్నావు. అప్పుడే అడుగుదాం అనుకున్నా, నువ్వెవరు ఏమిటి అన్న వివరాలు. ఏముంది సార్, అబల అనాథ నిరుపేద అంటారు చూడండి, ఆ రకం సార్. అమ్మా నాన్న కూడబలుకున్నట్టు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. వారుండగా పీసీ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత పై చదువులకు అవకాశం లేకపోయింది. అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి దగ్గర వాళ్లే కాదు, ఎవ్వరు లేరు. ఎవరున్నా లేకపోయినా ఆకలి ప్రాణం అంటూ 2 ఉన్నాయి కదా సార్. ఒకటి తీర్చుకోవాలి, ఇంకొకటి నిలుపుకోవాలి. అందుకని ఇలా బయలుదేరాను సార్. ఇంత విషాదగాథ ఎంత తేలిగ్గా చెప్తున్నావమ్మా. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు ఎలా ఓర్చుకున్నావు, గుండెల్లో ఎలా దాచుకున్నావు? అలవాటు పడిపోయాను సార్.
గుండె బరువెక్కి దుఃఖం గొంతుకు అడ్డం పడ్డప్పుడల్లా మరచి ముందు గడగడ తాగేస్తాను, పక్కపక్క నవ్వేస్తాను. అయితే ఇప్పుడు ఈ నవ్వు కూడా కాదు సార్, ఇప్పుడు నేను నిజంగానే నవ్వుతున్నాను సార్. తెలివైన దానివి, చదువుకున్నది, నీకు ఆయా పని ఇవ్వాల్సి వచ్చింది అని నాకెంతో బాధగా ఉంది. సార్, ఆయా పని ఇవ్వడం కూడా మీకు ఇంత బాధగా ఉంటుందని తెలుసుంటే నేనేమి చదువుకోలేదని ముందుగానే అబద్ధం చెప్పుండేదాన్ని సార్. భలే దానివమ్మ, కళ్ళల్లో కన్నీళ్లు కావలసిన బాధను పెదవులపై నవ్వుగా మార్చడం నీకు పరిస్థితులు నేర్పిన పాఠం సార్. చూడమ్మా, తల్లి లేని పిల్లల్ని, కళ తప్పిన ఈ ఇంటిని నీకు అప్పగించాను. నీ బాధ్యతను నువ్వెంతో పవిత్రంగా నెరవేరుస్తావనే నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. వెళ్ళిరమ్మా, నీ స్నేహితురాలు చూసి. వస్తాను సార్. ఉదయం నుంచి బేరం లేదు, నువ్వు ఇంకా నిద్రలేవలేదా? ఓణి చేయించు బాబా. బాబాయ్, ఓ నువ్వమ్మా, నువ్వా? నేను మీకు ఇంకా గుర్తున్నానే. ఎంత మాట. శ్రీరామనవమి సరిగ్గా 15 రోజులు ఉన్నానుగా వచ్చి బలవర్ధని టానికి తీసుకెళ్ళావు కదా, అందుకే కండబెట్టా. అబ్బే, నేను కాదండి, నేను. అవునవును, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. వరదలు ఇంకొక వారం రోజుల్లో వస్తాయనగా రక్ష కట్టించుకున్నావు కదా, మేలు జరిగిందా? ఆహా, నేను కాదండి, నా పేరు కమల, రాదు స్నేహితురాలు. చంపేశావు. ఏదో పెద్దవాడిని అయిపోయాను. అదేగాక మొన్న తుఫానుకి నెలల ముందు మున్సిపాలిటీ కౌన్సిలర్ గా నిలబడ్డాను, ఓడిపోయాను. అప్పటి నుంచి కొంచెం మతి మరుపు. అమ్మాయి, ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీలో ఏమీ మార్పు లేదు. అదే నవ్వు, అవే మాటలు. మీరు మాత్రం ఏం మారారు? అప్పటి నుంచి అదే కోటు, అదే కండువా. అమ్మాయి రాదా? కమల వచ్చింది. ఓ మాకు కాఫీ. ఎలా ఉన్నావే? బాగున్నానే. కళ్ళు మూసినా నేను ఎలా గుర్తుపెట్టావే? నీ చేతులు పట్టుకోగానే తెలిసింది. తర్వాత పిల్లర్ పువ్వు భయపడ్డావుగా, గుర్తుపెట్టేశాను. అవునే, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఒక ఉత్తరమైన రాసి రాకూడదేంటి? రాయొచ్చు, కానీ అర్జెంటుగా రావాల్సి వచ్చింది. అమ్మ నాన్న అంతా బాగున్నారా? ఏమిటే అలా నవ్వుతున్నావు? నేనిప్పుడు ఎడారిలో ఒంటరి వృక్షాన్ని. అలాగా? ఏమే, నేనంటూ ఒక స్నేహితురాలు నీకున్నాను కదా, కాస్త మంచికో చెడ్డకో ఒక ఉత్తర ముక్క రాయకూడదు? సంతోషాన్ని పంచుకోవచ్చు, కానీ దుఃఖాన్ని మాత్రం ఇతరులకు పంచిపెట్టకూడదు. ఇప్పుడు అదంతా ఎందుకులే, నాకు ఉద్యోగం దొరికిందే ఈ ఊళ్ళోనే. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏమిటి? ఈ ఫోటో చూస్తుంటే వాళ్ళ కాలేజీ డేస్ గుర్తుకొస్తున్నాయా? అవును రాధా, జీవితాంతం కాలేజీలోనే ఉండిపోతే ఎంతో బాగుండేది కదా. కాఫీ తాగు. ఒకటే ఉప్పు. దెబ్బకు దెబ్బ, టిట్ ఫర్ టాట్. ఎలా ఉంది? ఉప్పగా ఉంది. ఉండవలసింది ఇక్కడ కాదు. ఇది మీ హృదయం. ఎప్పుడు దీని పక్కనే ఉండాలి.
ఇప్పుడు ట్రై చేయండి. 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. మీరు రోజుకి 90 సార్లైనా ఇలాంటి కాసే పని. ఏమండి, మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి. అలాంటి నవ్వంటే నాకు చాలా ఇష్టం అండి.